హాయ్ అండి. 'లైఫ్ ఆఫ్ ఆదిత్య' 35వ భాగం వినండి. తనకి సినిమాలో అవకాశం వస్తుందా రాదా అని నిర్మల అనుమానపడుతుంటే హాసిని భరోసా ఇస్తుంది కదా, అక్కడి నుండి కొనసాగింపు. ఫోన్ రింగ్ అవుతుంటే చూసి అతనే ఆదిత్య అని ఫోన్ ఆన్సర్ చేసింది నిర్మల. మేడం, స్క్రీన్ టెస్ట్ ఉంది, మీ ముగ్గురు కొంచెం ఇప్పుడు రాగలుగుతారా? మీరు ఇప్పుడు వచ్చారంటే రేపటి నుండి షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది అన్నాడు ఆదిత్య. స్క్రీన్ టెస్ట్లో ఓకే కాకపోతే అంది నిర్మల. మీకెందుకు మేడం అలాంటి డౌటు? నేను ఆల్రెడీ చూశాను మిమ్మల్ని. ఓకే అవుతారు, కానీ ఫార్మాలిటీ ఉంటుంది కదా. ఒకసారి వచ్చారంటే తర్వాత ఇబ్బంది ఉండదు, అందుకని కారు పంపించాను అన్నాడు. సరే, ఎంతసేపట్లో వస్తుంది అంది. ఆల్రెడీ వచ్చేసింది మేడం, బయట ఉన్నాడు చూడండి అన్నాడు. సరే, మేము ముగ్గురు వస్తున్నాం అయితే అంది. ఓకే మేడం, థ్యాంక్ యూ అని కాల్ కట్ చేశాడు. స్క్రీన్ టెస్ట్ ఏదో ఉందట, ఇప్పుడు మనం వెళ్ళాలి. ముందు మీరిద్దరూ వెళ్ళి కూర్చోండి, నేను వస్తాను అంది నిర్మల లేచి బయటికి వెళ్తూ. వెనకే ఇద్దరూ వచ్చారు. మాధవ్ కనిపిస్తున్నాడు కార్ దగ్గర. నిర్మల ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళకి ఏదో పని పురమాయించి వచ్చి కారు ఎక్కింది. అప్పటికే హాసిని, ఆద్య ఇద్దరూ కారులో కూర్చున్నారు. ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు మాధవ్. వాళ్ళు అక్కడ దిగాక మాధవ్ వాళ్ళ ముగ్గురిని లోపలికి తీసుకువెళ్ళాడు. ఆది సార్ పంపించిన వాళ్ళు వీళ్ళే అని చెప్పాడు అక్కడ ఉన్న వాళ్ళతో. రండి మేడం లోపలికి అని ముగ్గురిని మేకప్ రూమ్లోకి తీసుకువెళ్ళారు వాళ్ళు. ఆద్య బెరుకు లేకుండా వాళ్ళు ఎలా చెప్తే అలా వింటూ మేకప్ వేయించుకుంటోంది. వీళ్ళిద్దరికీ ఇబ్బందిగా ఉంది. లేడీస్ ఉండరా మేకప్ వేయడానికి అంది హాసిని నవ్వుతూ చూస్తూ. ఉంటారు, మీకు ఇబ్బంది లేకుండా వేస్తాను అన్నాడు అతను. కెమెరా ముందు అన్ని లైట్స్ మధ్య అందరూ చూస్తుండగా హాసినికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ టైంలో ఆదిత్య ఉంటే బాగుండేది అనుకుంది. ఆద్యకైతే హుషారుగా ఉంది. చెప్పినవి చెప్పినట్టు డైలాగ్స్ చెప్పేస్తోంది. అదే హాసినికైతే గొంతు వణికింది. ఒక గంట తర్వాత మీకు ఆదిత్య సార్ ఫోన్ చేస్తారు, మీరు వెళ్ళొచ్చు మేడం అన్నాడు వీళ్ళు కూర్చున్న దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి. అక్కడ స్కూల్లో మేము ఇలా వెళ్తే మమ్మల్ని చూసి నవ్వుతారు, కొంచెం ఫేస్ వాష్ చేసుకోవచ్చా అంది నిర్మల. షూర్ మేడం అని వాష్రూమ్ చూపించాడు. ముగ్గురు వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి కారు ఎక్కారు. ఎక్కడా ఆది కనపడలేదేంటి అంది ఆద్య. ఇంకో పని మీద బయటికి వెళ్ళాడు అన్నాడు మాధవ్. స్కూల్ దగ్గర కారు దిగి లోపలికి వెళ్తుంటే, మేడం, మీ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి అంది హాసిని నిర్మలాని చూస్తూ. మీ పెద్దమ్మకి బాలేదు, చూడ్డానికి నేను వస్తాను అంటే మీరిద్దరూ నన్ను తీసుకువెళ్ళారు. ఆద్య, విన్నావా? ఎవరు అడిగినా అదే చెప్పాలి. అడిగితేనే అంది నిర్మల. ఓకే మేడం అన్నారిద్దరు. ఇంతకీ మనం సెలెక్ట్ అయినట్టేనా అంది అనుమానంగా నిర్మల. ఎందుకు అవ్వరు మేడం, నేను చూశాను కదా, మీరు ఎరగతీశారు. డైలాగ్ చెప్పడంలో మీరు డిఫరెంట్ స్టైల్లో చెప్పారు అంది హాసిని హుషారు చేస్తూ. అవునా, అయితే సెలెక్ట్ అవుతామా అంది చాలా ఎక్సైటింగ్గా. చూస్తూ ఉండండి, కాసేపట్లో ఆదిత్య ఫోన్ చేస్తాడు, రేపే రావాలి అని అంది. ఓకే ఓకే ఆద్య, నువ్వు క్లాస్కి వెళ్ళు. టీచర్ ఏదైనా అడిగితే ప్రిన్సిపల్ మేడం క్లాస్కి వెళ్ళమన్నారు నన్ను అని చెప్పు అంది. ఓకే మేడం అంటూ క్లాస్కి వెళ్ళిపోయింది ఆద్య. అనుకున్నట్టుగానే కొద్దిసేపటికి ఫోన్ చేశాడు ఆదిత్య. మేడం, మీ ముగ్గురు రేపు మార్నింగ్ మీ స్కూల్ టైంకి బయలుదేరి నేను చెప్పిన లొకేషన్కి వచ్చేయండి అన్నాడు. స్క్రీన్ టెస్ట్లో మేము సెలెక్ట్ అయ్యామా అంది. అవును మేడం, చిన్న బెరుకుంది, కానీ ఫస్ట్ టైం కదా, ఈసారి అది ఉండదని అనుకుంటున్నాను. పర్లేదు, మీరు వచ్చేయండి, మీరు చేయగలరు. నేను చెప్పింది గుర్తుంది కదా మేడం, ఎవరికీ తెలియనివ్వకండి, షూటింగ్ అయ్యాక అందరికీ చెప్దాం అన్నాడు. అక్కడ విద్య స్కూటీ వేసుకుని వెళ్తుంటే వెనకవే ఒక వ్యక్తి ఫాలో అవుతున్నాడు. ఊరి చివరి వరకు వచ్చేసింది. ఇళ్ళన్నీ అయిపోయాక అక్కడ ఒక తోటలా ఉంది. స్కూటీ అక్కడ ఆపి నడుచుకుంటూ వెళ్ళి అప్పటికే అక్కడ ఉన్న ఒక వ్యక్తి పక్కన కూర్చుంది. దూరం నుండి విద్యను గమనిస్తున్న వ్యక్తి వీరభద్రానికి ఫోన్ చేశాడు. అయ్యా, మీరు చెప్పినట్టే అమ్మాయి గారిని ఫాలో అయ్యాను, ఇక్కడ ఒక అబ్బాయితో మాట్లాడుతున్నారు అన్నాడు. ఇక్కడ అంటే ఎక్కడ్రా అన్నాడు వీరభద్రం. నేను లొకేషన్ పంపిస్తున్నాను మీ ఫోన్కి, జల్దీ రాండ్రి అన్నాడు. ఏమిరా, వాళ్ళిద్దరూ ఎక్కడికైనా పారిపోతుండారా అన్నాడు వీరభద్రం. లేదయ్యా, ఇద్దరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు అన్నాడు. మేం వచ్చే వరకు వాళ్ళు ఎటూ పోకుండా జాగ్రత్తగా చూడు అన్నాడు.
అలాగే అయ్యా అన్నాడు అతను. అక్కడ కూర్చున్న వాళ్ళిద్దరూ, ఈరోజు నన్ను కలవటానికి ఆదిత్యను ప్రేమిస్తోందట ఒక అమ్మాయి వచ్చింది అంది విద్య. అవునా? నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావేమో అని నిన్ను బెదిరించడానికి వచ్చిందా అన్నాడు వైష్ణవ్. అవును, మనకదంతా చెప్పాక కూల్ అయ్యింది అంది. ఎందుకు చెప్పావు? చెప్పకుండా ఉండాల్సింది. మళ్ళీ అందరికీ తెలుస్తుంది కదా అన్నాడు చిరాగ్గా. ఏంటి అలా విసుగ్గా మాట్లాడుతున్నావు? నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావా అంది. ఏంటి నువ్వు? వదిలించుకోవడం కాదు, ఇప్పుడే అందరికీ తెలియకూడదు అనుకున్నాం కదా, ఎందుకు చెప్పావు? చెప్పకుండా ఉండాల్సిందని అన్నాడు. అలా ఎవరో ఒకరికైనా చెప్పకపోతే నిజంగా నేను ఆదిని ప్రేమిస్తున్నాను అనుకుంటారు కదా అందరూ అంది. మనిద్దరికీ తెలుసు కదా అన్నాడు. మనిద్దరికీ మాత్రమే తెలిస్తే సరిపోదు. రేపు నువ్వు నాకు హ్యాండ్ ఇస్తే నన్ను తీసుకువెళ్ళి ఆదికే కట్టబెడతారు అందరూ. అప్పుడు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కదా. ఆదిని ప్రేమించలేదు, వేరే అబ్బాయిని ప్రేమించింది అని ఈ అమ్మాయి చెప్తుంది నాకు సపోర్టుగా అంది విద్య. అయితే తీసుకొచ్చి నన్ను కూడా చూపించవలసింది కదా, అప్పుడు ఎవిడెన్స్ ఇంకా బాగుండేది. నేను హ్యాండ్ ఇస్తానని నువ్వెందుకు అనుకుంటున్నావు? ప్రేమ అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంది. నీకు అది లేనప్పుడు ప్రేమ ఎలా ఉంటుంది? ప్రేమలు అనుబంధాలు లేని రౌడీ కూతురు ఇలా కాకపోతే ఇంకెలా ఉంటుంది అన్నాడు వైష్ణవ్. ఏ దుర్మార్గ పని చేయకుండానే మీ నాన్న మినిస్టర్ అయ్యాడా? మా నాన్నకి నేనంటే ప్రాణం. అందుకే నన్ను అతనికి ఎంతో ఇష్టమైన ఆదిత్యకి ఇచ్చి చేయాలనుకుంటున్నాడు. నేను నిన్ను ఇష్టపడ్డాను కనుక నీతో వచ్చేయడానికి సిద్ధపడ్డాను. అంతేకాని మా నాన్నంటే ప్రేమ లేక కాదు అంది. సారీ, మాట జారినందుకు. అయినా నువ్వు నన్ను ఎందుకు అనుమానిస్తున్నావు? మీ నాన్న మన ఇద్దరిని చూస్తే చంపేస్తాడేమో అని భయం ఉన్నా నువ్వు పిలిచినందుకు ఎంత దూరం వచ్చాను. అది ప్రేమే కదా అన్నాడు. ఏమో, ఈ మధ్యన ఇలాంటి కథలు చాలా వస్తున్నాయి టీవీలో. ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆ తర్వాత పెద్దలకు భయపడి వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆ అమ్మాయి ఏం నిర్ణయించుకోలేక పెళ్ళి ఎలా ఆపాలో తెలియక తన ప్రాణాలు తనే తీసుకోవడం. ఏదైనా అమ్మాయిలు తీసుకున్నంత సీరియస్గా అబ్బాయిలు తీసుకోరు అంది. అవును మరి, టీవీలో చూసేవే ఉన్నాయి, బయటేమీ లేవు. ఇదంతా ఎందుకు? నీకు నా మీద నమ్మకం ఉంటేనే నాతో ఉండు. టీవీలో న్యూస్ చూసి భయపడిందంట అన్నాడు. మరి ఇప్పుడు నువ్వు అందరిలోనూ బయట పెట్టకుండా ఉండడానికి కారణం కూడా టీవీలో చూపించే న్యూసే కదా. ప్రేమించి ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా బయటికి తీసుకువెళ్తున్న అబ్బాయిల్ని చంపేస్తున్నారనే కదా. నిన్ను చంపేస్తాడేమో మా నాన్నని నువ్వు భయపడ్డావు. అక్కడికేదో నువ్వు ఆలోచించేవన్నీ కరెక్టు, నేను ఆలోచించేవన్నీ రాంగు అన్నట్టు మాట్లాడుతున్నావు అంది. ఉండే కొద్దీ నీకు నా మీద ప్రేమ తగ్గుతోంది. నేనేమైనా పర్లేదు, మనం కలిసి ఉండే 10 రోజులు అయినా చాలు అనుకుంటున్నావా? నేను ఆలోచించేది మనం జీవితాంతం కలిసి ఉండేలా ఏం చెయ్యాలి అని అన్నాడు. మా నాన్నకు తెలిస్తే కేవలం 10 రోజులు బ్రతుకుతావా నువ్వు? తనకు నచ్చకపోతే తెలిసిన రోజే చేస్తావు. అది నాకు తెలుసు, కానీ ఆదితో ఈ నాటకాలు ఎన్నాళ్ళు అంది. అదిగో, నువ్వే చెప్తున్నావు చేస్తానని. మరి అలాంటప్పుడు తెలిసి చావడానికి ఎవరు వెళ్తారు? అలాంటి విషయాల్లో కంగారు పడితే ప్రాణాలకే ప్రమాదం అన్నాడు. అందుకని నన్ను వదిలేయాలనుకుంటున్నావా అంది. నీకు ముందే చెప్పాను, వదిలేయాలి అనుకున్న వాడిని నువ్వు పిలిచిన వెంటనే ఇంత దూరం రాను అన్నాడు. సారీ, నిన్ను అర్థం చేసుకోలేనందుకు. ఇదంతా చూస్తుంటే పిచ్చెక్కినట్టుగా ఉంది నాకు. మన ఇద్దరి మధ్యలోకి ఆది ఒకడు వచ్చాడు. రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది మా ఇంట్లో. నా పరిస్థితి కూడా అర్థం చేసుకో. వీటన్నిటినీ తప్పించుకోలేక, చెప్పినట్టు చెయ్యలేక ఏడుపు వస్తుంది నాకు. ఆది కూడా నన్ను ఎంత నీచంగా చూస్తాడో తెలుసా? వద్దు అంటంటే అతని మీద పడిపోతున్నాను అన్నట్టు. ఏదో పెద్ద అందగాడు, అందరూ పడిపోతారు అన్నట్టు అంది. అదేంటి, అతను అందగాడు కాదా? అతన్నే అలా అన్నావంటే నాలాంటి వాడి పరిస్థితి ఏంటి అన్నాడు. అందరికీ ఒకేలాంటి వాళ్ళు నచ్చితే ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంటుంది? నా కళ్ళతో చూస్తే నాకు అతను అందంగా కనిపించడు. నా కళ్ళకి నువ్వే అందంగా ఆకర్షణీయంగా కనపడతావు అంది. ఆది కూడా నీ వెనక పడ్డం లేదు, మీ వాళ్ళే అతను వెంట పడుతున్నారు అన్నాడు. అదే నేను చెప్పేది. ఇప్పుడంటే నన్ను వద్దన్నాడు, వీళ్ళు వెంటపడడం చూసి ఎప్పుడో అప్పుడు ఓకే చెప్పేస్తాడేమోనని నా భయం అంది. అదేంటి, నీకెందుకు అనిపించింది అలా? ఎలా ఓకే చెప్తాడు? మీ అందరినీ తప్పించుకోవాలి అనుకుంటున్నాడు కదా అన్నాడు. ఆది గురించి తెలియంది ఎవరికి? నేనేదో అతని వల్ల నా లైఫ్ పోగొట్టుకున్నానని,
అలాంటివేమైనా పిచ్చి కారణాలు మా నాన్న చూపిస్తే జాలిపడి తాళి కట్టినా కట్టేస్తాడు అంది. లొకేషన్ ప్రకారం అక్కడికి వచ్చాడు వీరభద్రం. వాళ్ళు ఉన్న ప్లేస్ కంటే ముందే ఆగి ఉన్న అతన్ని చూసి జీప్ ఆపాడు. అయ్యా, అదిగో అమ్మాయి గారు, ఇంకొక అబ్బాయి, ఇద్దరు అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నారు అన్నాడు. జీప్ తీసుకువెళ్ళి కనిపించకుండా పక్కకు ఆపాడు. వీరభద్రంతో పాటు ఇంకొక ఇద్దరు దిగారు. చప్పుడు చేయకుండా నా వెనకే రండి అంటూ ముందు వెళ్తున్నాడు వీరభద్రం. అక్కడ వాళ్ళిద్దరూ, నువ్వేంటి ఇంత పిరికిదానివి? మీ నాన్న అన్నయ్య ఎంత పెద్ద రౌడీలు, నీకు ఈ పిరికితనం ఎలా వచ్చింది? వాళ్ళకిలాగా నువ్వు కూడా నువ్వా నేనా అన్నట్టుండాలి అన్నాడు వైష్ణవ్. ఆలస్యమైనా కరెక్ట్గా చెప్పినావబ్బి. అమ్మీ, నీకు పిరికితనం ఎట్టా వచ్చింది? ఎవడీడు అన్నాడు వెనకగా నిలబడి వీరభద్రం. సడన్గా అలా వెనక నిలబడి మాట్లాడుతున్న తండ్రిని చూసి లేచి నిలబడి గజగజలాడింది. వైష్ణవ్ కూడా లేచి నిలబడ్డాడు. ఎవడ్రా నువ్వు? మా అమ్మిని తీసుకొచ్చి ఏం చేస్తున్నావేడా అన్నాడు వీరభద్రం. వైష్ణవ్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. షాకింగ్గా చూస్తున్నారు ఇద్దరు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.